వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల వినతులు స్వీకరించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. డిఎస్సి మెరిట్ లిస్ట్ ఎక్కడ? లోకేష్ కు శిల్పా రవి సవాల్. తిరుపతిలో నీట్ విద్యార్థిని సాయి మేఘన ఆత్మహత్య. మౌలానా ఆజాద్ స్టేడియం వద్ద భద్రతా కట్టుదిట్టం. జేపీఎస్సీ అవకతవకలపై విద్యార్థుల ఆగ్రహం. అసెంబ్లీ మార్చ్ లో ఉద్రిక్తత. బాలికలకు భద్రతపై శక్తి టీం భరోసా. శక్తి యాప్ పై అవగాహన. చింతాడ రవిపై కక్ష సాధింపేనా? పోలీసుల తీరుపై వైసీపీ ఫైర్. చంద్రగిరి అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు. గ్రామాలకు అలర్ట్. క్రీడా సంస్కృతి పెరుగుతూనే పథకాలు. ప్రధాని మోదీ. పెద్ది సుదర్శన్ రెడ్డికి కేటీఆర్ నివాళి. మెడికల్ కాలేజ్ కి పేరు పెడతామని హామీ. డిఎస్సిపై తాటిపత్రుల రచ్చ. కేతిరెడ్డి పెద్దిరెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. నంద్యాలలో స్వతంత్ర సమర యోధుల అరుదైన ఫోటో ఎగ్జిబిషన్. నంద్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, డిఆర్ఓ రామన్ నాయక్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవరిది రాపించాలి ఎంత రాపించాలి దాని గురించి ఏం కొద్దిగా డిఎస్సి 2025 నియామకాలలో మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రశ్నించారు. నంద్యాలలో వైసీపీ నిరసన ర్యాలీలో మాట్లాడుతూ నియామకాలలో పారదర్శకత పాటించాలని, స్పోర్ట్స్ కోటా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఈ సవాల్ని స్వీకరించమని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా అడగడం జరుగుతోంది. కానీ విద్యాశాఖ మంత్రికి విధంగా ఈ రోజు టీవీలో చూపించడం పొరపాటు అయిపోయింది. కానీ వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎస్వీనగర్ కు చెందిన సాయి మేఘన ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్ష పరిణామాలు, రెండో పరీక్షలో మార్కులు తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఘటన జరిగిన 10 రోజుల అనంతరం కుటుంబాన్ని పరామర్శించిన ఎస్ఎఫ్ఐ నేతలు బాధిత కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్లో హ్యాపీగా ఉండే ఆ పాప సీట్ కన్ఫామ్ అని, అది నీట్ క్యాన్సిల్ చేశారు, పేపర్ లీక్ అయిందని. సెకండ్ టైం మళ్ళీ నీట్ కండక్ట్ చేసినప్పుడు మార్కులు తగ్గిపోయాయి ఆ పాప. దానివల్లే ఆ పాప మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం. ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఇది నీట్ హత్య. ఇది నీట్ వల్లే ఇలాంటి చిన్నపిల్లల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఎంతోమంది పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరే, ఇది నీట్ హత్య. ఇలాంటి హత్యలు ఇంకా రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ నీట్ని పకడ్బందీగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం.
స్వతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని మౌలానా ఆజాద్ స్టేడియం పరిసరాల్లో భద్రతను అధికారులు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా దళాలు నిఘా ముమ్మరం చేసి వాహనాలు మరియు అనుమానాస్పద కదలికపై తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జేపీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించని డిమాండ్ చేస్తూ జార్ఖండ్లో విద్యార్థులు విధానసభ మార్చ్ చేపట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనాల్లను ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నంద్యాల వైఎస్ఆర్ నగర్లోని సుభాష్ చంద్రబోస్ బాలికల వసతి గృహాన్ని శక్తి టీం సిబ్బంది సందర్శించి విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులతో వెళ్లవద్దని, వారి ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దని సూచించారు. శక్తి యాప్, ఎమర్జెన్సీ నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలను వివరించారు. అది కాదని బయటకు వెళ్తారా? వెళ్ళద్దు. బాయ్స్ కూడా ఎవరు కూడా మీరు గేట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే ఇక్కడ టీచర్స్కి కానీ అక్కడ మీకు ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా, సార్ కానీ చెప్పాలి. అంతేగాని వీళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళకండి. ఎవరు అమ్మాయిలు కూడా బాగా లోపలే ఉండి తినాలి, చదువుకోవాలి. మేడం వాళ్ళు ఏమైనా చెప్తే
చేయాలి. చేస్తారా? లేదా బయటకు వెళ్తున్నారా? వెళ్ళరు కదా, వెళ్ళద్దు. ఎవరైనా పిలిచినా బయటికి వెళ్ళకూడదు, ఏమైనా ఇచ్చినా కూడా తీసుకోకూడదు. అట్లే ఇంకోటి ఏమిటండి మా, అలాగే అమ్మ పిలుస్తుంది, మీ నాన్న పిలుస్తున్నాడు, ఇట్లా అని పిలిస్తే పోతారా? పోవద్దు. ఎవరు పిలిచినా కూడా, మీ అమ్మ నాన్నలే వచ్చినా కూడా టీచర్స్కి చెప్పాలి ఫస్ట్. అంతేగాని చెప్పకుండా పరిగెత్తకుండా గేట్ దాకా వెళ్ళకూడదు. ఇదిగో ఇక్కడ ఉన్నారు మీ అమ్మ వాళ్ళు, రా అని చెప్పేసి మిమ్మల్ని కొంచెం పక్కకు తీసుకెళ్ళి అట్లే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఎవరు చూడకుండా పక్కకి తీసుకెళ్ళి మన బాడీలో ముఖ్యమైన పార్ట్స్ అన్ని తీసేసుకొని మనల్ని చంపేసి ఎక్కడో పడేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి. మిమ్మల్ని హాస్టల్లో ఇంటి దగ్గర ఇబ్బంది అవుతారని హాస్టల్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. కాబట్టి ఇక్కడ మంచిగా ఫుడ్ పెడుతున్నారు కదా, ఫుడ్ బాగుందా? మరి మంచిగా తిని బాగా చదువుతున్నారా? చదువుకోవాలి, మంచిగా తినాలి, పుష్టిగా ఇలాంటివి చదివాలి. కాబట్టి మెయిన్గా ఇక్కడే మీరు అక్కడ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ గేట్ తెచ్చుకొని వెళ్ళకూడదు బయట. అర్థమైందా? ఏం సమస్య ఉందో మన ఏంటి డిస్కషన్ చేసే. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఎవరైనా ఇబ్బంది పెట్టడం, ఏదైనా తీసుకొని పెట్టడం అంటే ఏమైనా చేస్తున్నారా? మీరు బయటకు వెళ్ళారు కాబట్టి స్కూల్లోని ఇక్కడే. స్కూల్ ఎక్కడ మీకు? వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఆముదాల వలస వైసీపీ నేత చింతాడ రవిని ఎస్పీ కార్యాలయం నుంచి కోర్టుకు పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. పోలీసు వివాహం పాడైందనే కారణంతో రోడ్డుపై నడిపించారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. రవిని చూసి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా ఇది కక్ష సాధింపు చర్యనంటూ పోలీసులు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. బూచిగా చూపించి రోజు ఎంతో మంది అందరూ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అడవి ప్రాంతంలో సుమారు 22 ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కోటగడపల్లి సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు బీఆర్ కాలనీ, వేములవాడ తదితర గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో క్రీడా సంస్కృతి బలపడితేనే అంతర్జాతీయ వేదికపై మరిన్ని పథకాలు సాధ్యమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों, आपने बहुत बड़ा काम किया है, देश का नाम रोशन किया है। आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए आगे भी आप विजयी होंगे और फिर से एक बार यहीं पर हम मिलेंगे। बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुभकामनाएं।
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు వర్షంలోనూ భారీగా ప్రజలు తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట మెడికల్ కాలేజ్ కి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్లు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో, ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి తాడిపత్రిలో ర్యాలీకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరగగా వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. డిఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఆగస్టు 11, 12 తేదీల్లో నంద్యాలలో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగే ఈ ప్రదర్శనలో సుమారు 350 మంది స్వతంత్ర సమరయోధుల అరుదైన చిత్రాలు, చారిత్రక వివరాలు ప్రదర్శించినట్లు ఈ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించాలని కోరారు. అందరికీ గుడ్ మార్నింగ్. రేపు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంబిటి ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నసీర్ అహ్మద్ ప్రముఖ చారిత్రకారులు, గుంటూరు వాసి నసీర్ అహ్మద్ గారు రచించిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పుస్తకము చరితార్థులు, ఇమ్మార్టల్స్ అనే పుస్తకాన్ని నసీర్ అహ్మద్ గారు మన భారతదేశంలో విస్తృతంగా పర్యటించి మనము కనుమరుగైపోతున్న ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల హిస్టరీ ఉందో దాన్ని వెలికి తీసి వారి విశేషాలను ఆయన ఒక గ్రంథస్థం చేశారు. అందులో ఉండే పేజెస్ను రేపు ఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 11వ తేదీ, ఆ తర్వాత 12వ తేదీ విద్యార్థుల కోసము, మేధావుల కోసము, కళాశాల విద్యార్థుల కోసం, అందరి కోసము ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేధావులు,
తర్వాత విద్యార్థులు అందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దీనివల్ల మనము మర్చిపోతున్న గత చరిత్రను, ఎవరైతే నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క త్యాగాలను, వారు దేశానికి చేసిన సేవను మనము ఘన నివాళులు అర్పించుకుందాము. అందరినీ మీ మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాము. జై భారత్, జై భీమ్. 11 మరియు 12వ తేదీన స్థానిక నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు భారత స్వాతంత్ర సమర యోధుల యొక్క చిత్రపటాలను మరియు వారు చేసిన త్యాగాలను రాబోయే తరాలకు అందించాలి అనే ఉద్దేశంతో 2 రోజుల చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీన్ని సద్వినియోగపరుచుకొని నంద్యాల పట్టణ ప్రజలందరూ మరియు ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, కాలేజీకి వెళ్లే వారందరూ దీనికి సందర్శించి భారతదేశం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన మరియు వారి యొక్క సమయాన్ని మరియు వారి విలువైన ప్రాణాలను త్యాగం చేసిన నాయకుల గురించి మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కోసము ఎటువంటి సేవ చేయని వారు, దేశ స్వాతంత్రంలో ఎటువంటి హక్కు లేని వారు కూడా ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. దేశం కోసం పోరాడి దేశం కోసము తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారు ఈరోజు దేశభక్తి నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎవరు నిజమైన దేశభక్తులు, ఎవరు ఈ దేశం కోసం పోరాడారు, ఎవరు ఈ దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారనే వారి గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. సో ప్రతి ఒక్కరూ, నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తులైన మన పాత పూర్వీకులు, మన స్వతంత్ర సమరయోధుల ప్రతి ఒక్కరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ దేశంలో మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులు టీపు సుల్తాన్ రహమతుల్లా అలీ దగ్గర నుంచి, తర్వాత అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి. కానీ ప్రస్తుతము కేవలము కొన్ని కుళ్ళు కుతంత్ర రాజకీయ శక్తులు, మతోన్మాద శక్తులు వీరి చరిత్రను మరిపించి ఎటువంటి స్వతంత్రంలో అర్హత లేని, స్వతంత్రంలో ఎటువంటి వారు త్యాగం లేని వారి గురించి ఈరోజు చెబుతున్నారు. దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏమంటే మనము మన పూర్వీకుల స్వతంత్రం కోసం పోరాడిన వారి చరిత్రను మన పిల్లలకు తెలియజేయడం మన బాధ్యత. దానికోసమే నంద్యాల ముస్లిం జేఏసీ కూడా తన వంతు కృషిగా మన భవిష్యత్తు తరాలకు మన దేశ స్వతంత్ర పోరాటం గురించి మరియు మన మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.